నామములో లయపరుస్తున్నాం తండ్రి. నీ నామాన్ని గొప్ప చేసుకుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గమనించాలి, మరి మనము భారతదేశంలో మనము మరి మన దేశం అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే మన భారతీయులు కాబట్టి. అలాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మరి కవి పలికాడు. నిజమే మాట. ఒక దేశం అంటే ఆ దేశంలో ఉన్న మట్టి కాదు, కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిస్తేనే కదా దేశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక గ్రామమైనా, ఒక పట్టణమైనా, ఒక దేశమైనా బాగుండాలంటే ఎవరు బాగుండాలంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు బాగుంటేనే దేశం అనేది సుభిక్షంగా మంచిగా ఉంటుంది. కాబట్టి దేశం ఎప్పుడు బాగుంటుంది, దేశంలో ఎప్పుడు క్షేమం ఉంటుంది, దేశము ఎప్పుడు వర్ధిల్లుతుంది అని మనం ఆలోచించినట్లయితే దేశంలో ఉన్న ప్రజలు బాగున్నప్పుడే ఆ దేశం యొక్క పురోగతి కూడా బాగుంటుంది. అలాగే ఒకసారి అలాగే ఆలోచిస్తూ ఒక కుటుంబం ఎప్పుడు బాగుంటుంది అని మనం ఆలోచించినట్లయితే కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ బాగుంటేనే కుటుంబము బాగుంటుంది. ఒక కుటుంబము తల్లి ఒకలాగా, పిల్ల ఒకలాగా, భర్త ఒకలాగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబం బాగున్నదని మనం చెప్పగలమండి? చెప్పలేదు. కాబట్టి ఒక కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో ఐక్యత అనేది ఉండాలి. బైబిల్ చెప్తుంది ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ అభిషేకం ఉంటుందని, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉంటుందంట. కాబట్టి మన దేశము బాగుండాలంటే ఐక్యత ఉండాలి. మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆ దేశం బాగుండాలంటే అక్కడ మరి ఐక్యత ఉండే, అక్కడ సహోదర భావం ఉంటే, అక్కడ కులమత భేదాలు లేకుండా ఉంటే ఆ దేశము పురోగతికి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఆ దేశం బాగుండాలంటే ఏ దేశం అయితే దేవుని యొక్క మాట వింటాదో ఆ దేశం బాగుంటుందని దేవునికి స్తోత్రం. కాబట్టి దేశమా దేశమా యెహోవా మాట వినుము అనే మాటను మనం తీసుకుంటూ మరి మన భారతదేశాన్ని బట్టి దేవునికి ఉన్న ప్రణాళికలు ఏమిటి, మన భారతదేశంలో మనం క్రైస్తవులుగా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నాం కదా, అసలు మన భారతదేశాన్ని బట్టి దేవుని ఉద్దేశం ఏంటనేది కూడా మనం తెలుసుకున్నాం. చాలా మంది అంటూ ఉంటారు క్రైస్తవ మతం అంటే విదేశీ మతం అండి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిందని అని అంటూ ఉంటారు. అది వాస్తవం కానే కాదు. బైబిల్ గ్రంథంలో భారతదేశాన్ని గురించిన సమాచారం ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చాలా పురాతనమైనదండి. మొట్టమొదటి అచ్చు కాబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. జాన్ గూటన్బర్గ్ వచ్చి యంత్రాన్ని కనిపెట్టాడు, విలియం కేరీ, వీరందరూ కూడా ప్రయాసపడి మొట్టమొదటిసారి అచ్చు కాబడిన ముద్రత ఏదైనా ఉందంటే అది బైబిల్ అన్నమాట. కాబట్టి బైబిల్ పురాతనమైనది, దానికి చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన ఈ గ్రంథము రెండోది ఏంటంటే పవిత్రమైన గ్రంథం అంటారు. ఏమంటారంటే అంటే ఒక మనుషులు తన ఆలోచించుకొని రాసింది కాదు, ఇది దైవం యొక్క ఆలోచన ప్రకారం దైవ ప్రేరేపణ చేత రాయబడింది. కంటే బైబిల్ గ్రంథానికి మరో పేరు ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథం. ఆ గ్రంథంలో మరి దేవుని యొక్క ఆలోచనలే, దేవుని యొక్క సూచనలే దీంట్లో రాయబడతాయి. కాబట్టి దేవుని సెలవు లేకుండా ఒక్క మాట దీంట్లో రాయబడుతుంది. మరి అలాంటి దేవుని మనసులో ఎవరు ఉన్నారంటే భారతదేశం ఉంది. భారతదేశం ఉంది కాబట్టి బైబిల్లో 2 సార్లు పేరు రాయబడింది. మనకి తెలుసు, సుపరిచితులు ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా ఆ పదాన్ని లేకపోతే ఆ మాటను ప్రజలందరికీ వినపడాలని ఒక పాట రాశారు. మీకు బాగా గుర్తు. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. అందరికీ చూద్దాము. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన ఒక దేశము ఎవరంటే మన భారతదేశం. ఎక్కడ ఉందండి? మీరు పాడుతున్నారు, చెప్తున్నారు. బైబిల్లో భారతదేశం గురించి ఎక్కడ రాయబడింది?
అనే విషయాలు ఈరోజు క్లుప్తంగానే మనకున్న సమయంలో భారతదేశం గురించి బైబిల్లో ఎక్కడుంది. ఒక దేశం మన భారతదేశమే కాదు, ఏ దేశమైనా బాగుండాలంటే దేవుడు ఏం చెప్పాడు, ఏ నియమాలు పాటిస్తే ఆ దేశం బాగుంటుంది అనే విషయాలు కూడా మీ ముందు నేను పెట్టి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ఎస్తేరు గ్రంథంలోకి మనం వెళ్తే 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకరు చదవండి, 8వ అధ్యాయం 9వ వచనాన్ని మరొకరు చదవండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకరు చదవండి, 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకరు చదవండి. అహస్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు అహస్వేరోషు ఏలెను. ఇది చరిత్ర అండి. అహస్వేరోషు అనే మహారాజు జలజాతికనండి 127 సంస్థానాలను పరిపాలించాడట. ఇప్పట్లో మీరు గమనించినట్లయితే ఒక మండలం అంటే ఒక గ్రామం కలిస్తే మండలం కాదు, కొన్ని గ్రామాలు కలిస్తే దాన్ని ఏమంటారు, మండలం అంటారు. అమ్మా పిల్లలతో ఆడుకో దయచేసి. అలాగే ఒక జిల్లా ఏర్పడాలంటే ఒక మండలము కాదు, కొన్ని మండలాల సమూహాన్ని ఏమంటారంటే ఒక జిల్లా. అలాగే ఒక రాష్ట్రం ఏర్పడాలంటే కొన్ని ఏంటంటే మండలాలు జిల్లాలు కలిస్తే దాన్ని ఏమంటారంటే రాష్ట్రం అంటారు. అలాగే కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశము అంటారు. అలాగే అహస్వేరోషు 127 సంస్థానాలను కలిపి పరిపాలించాడట. ఆ 127 సంస్థానాలలో మొట్టమొదటి పేరు రాయబడి తెలిసి హిందూ దేశం మొదలుకొని. హిందూ దేశం అంటే మన భారతదేశం, ఇండియా అంటారు. అంటే బైబిల్లో ఇండియాని కూడా ఒకప్పుడు ఒక రాజు ఏలాడు, అతని పేరు ఏంటంటే అహస్వేరోషు అన్నమాట. ఇదంతా చరిత్ర, మీరు హిస్టారికల్ గా మీరు ఎత్తుకుంటే దొరుకుతుంది. అంటే హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 120 సంస్థానాలను అహస్వేరోషు అనే రాజు ఏలాడు. అంటే బైబిల్లో మరి హిందూ దేశం భారతదేశం పేరు ఉంది మొట్టమొదటిసారి. అలాగే 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదివితే సేవాలను 3వ నెలలో 23 దినముల యందు రాజు యొక్క వ్రాతకాండ్రు పిలువబడేది. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కీసు దేశం వరకు వ్యాపించిన 127 సంస్థానం అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానంలో దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి త్రాకీదులు రాయబడి. అంటే ఈ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఏం రాయబడి? త్రాకీదులు, జరగబోయే విషయాలు, రాజుగారు ఏదైతే తలెచ్చారో అవి రాయబడి. అంటే ఆ దేశాల్లో మొట్టమొదటి పేరు స్థాపించబడింది ఏంటో తెలుసా? హిందూ దేశం. కాబట్టి నేను క్లుప్తంగానే ముందుకు వెళ్తాను. బైబిల్లో మన భారతదేశం గురించి ఉందంటే కొందరికి సగౌరవంగా చెప్పచ్చు. ఇప్పుడు చెప్పండి, మన దేశంలోనికి మన దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నప్పుడు దేవుడు తన చిత్తంలో ఉన్న దాసులను పంపించి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఒక బ్రిటిష్ వారు కావాలని మన భారతదేశానికి వచ్చి క్రిస్టియానిటీని పెంచలేదు. ఇది తప్పుడు బోధ, తప్పుడు సమాచారం. కాబట్టి మన జీవితాల్లో మనం సత్యాన్ని ఆరంభించాలి. గ్రంథాలు వెతికితే సత్యం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వారు తెలియక మాట్లాడుతున్నారు కాబట్టి మనం దూషించకూడదు. వారు తెలుసుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన చరిత్ర మన గ్రంథాల్లో ఉంది కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. అందుకనే దేవుడే ఋషులకు ప్రత్యక్షమయ్యాడు. అలాగే భక్తులు కూడా తోమా గారికి ప్రత్యక్షమయ్యి భారతదేశానికి సువార్తను పంపించడానికి తీసుకెళ్ళాడు. కాబట్టి భారతదేశం గురించి మనం తెలుసుకోవాల్సింది విషయాలు మనం తెలుసుకున్నాం. భారతదేశం అంటే దేవుడికి ఎంతో ప్రేమ. దేవునికి స్తోత్రం. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది చెప్తున్నాను వినండి. భారతదేశం పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందండి. అన్ని దేశాల పట్ల ఉంటుంది కానీ భారతదేశం పట్ల, మన భారతదేశంలో పుట్టాం కాబట్టి మన దేశ చరిత్ర మనం తెలుసుకోవాలి కాబట్టి భారతదేశం పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఎంత గొప్ప ప్రణాళిక ఉందంటే, దేవుడు కొంతమంది ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్పారు.
అంచె దినాల్లో ఉద్యమం ఎక్కడ మొదలవుతుందో తెలుసు అంటే భారతదేశం నుంచి ప్రారంభించబడుతుంది అంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన అంచెగాల సువార్తను రాకడానికి ముందుగా ఒక ఉద్యమం అనేది బయలుదేరితే అది ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే భారతదేశంలో నుంచి ప్రారంభించబడుతుంది. మీరు ఈ విషయాలు మీకు అర్థమయ్యేటప్పుడు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతాను. ఎప్పుడైతే ఒక ఉద్యమం బయలుదేరుతుందో అక్కడ సైతాను యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఉదాహరణకి 2 ఉదాహరణలు చెప్పి అప్పుడు 3వది మీకు చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నారు. అమ్మ శ్రద్ధగా వినాలి మీరు. ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉంటే నాయన ఎంతకాలం వీళ్ళ చేతిలో బానిసంగా మేము బ్రతకాలి, మాకంటూ ఒక విడుదల అనేది కావాలని వారు ప్రార్థించినప్పుడు దేవుడు మోషేని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి తెగిపిస్తారా? హల్లెలూయా. కాబట్టి ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని పుట్టించినప్పుడు అక్కడున్న రాజ్యాధికారుల్లో ఒక ఉద్యోగం వచ్చింది. ఏంటో తెలుసా? అక్కడ అన్నాడు మంత్రస్వామిని పిలిచి ఏడకు ఒక నాయకుడు కొడతాడంటే దేవుడు పుట్టేస్తాడంటే వీళ్ళు ఏమవ్వకూడదంటే అభివృద్ధి చెందకుండా వీళ్ళు విడుదల కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ మంత్రస్వామిని చెప్పారు. ఈ ఇశ్రాయేలుకి ఎవరైనా పిల్లలు పుడితే మగవాడైతే చంపేనాడు. ఏంటంటే మగవాడైతే చంపేనాడు. అలాగే చంపడానికి ప్రయత్నించారు కానీ ఆ మంత్రస్వాములు దేవునికి భయపడి ఆ బిడ్డను బ్రతకరించారంట. ఆ బిడ్డ ఎవరో కాదు, మోషే. గడికి చెప్పడం కొట్టుకోవాలి. హల్లెలూయా. అలాగే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ బానిసత్వం నుంచి విడిపించారు. 2వది, యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తారని తెలిసినప్పుడు ఫోరో ఏం చేశారంటే 5 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేయమన్నాడు? చంపేమని ఆజ్ఞాయించాడు. అప్పుడు యేసేపుకి దేవదూత పరిచయమే ప్రత్యక్షమే నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోతావంటే ఒక ప్రాంతానికి వెళ్ళిపోమని నజరేతు నుండి బెత్లెహేముకి పంపించేశారు. ఎక్కడ పంపించారంటే బెత్లెహేముకి. అలాగ పంపించినప్పుడు ఆ బిడ్డ కూడా ఏమయ్యాడంటే కాపాడబడ్డాడు. అక్కడ ప్రజలకు ఏమొచ్చిందంటే రక్షణ అనేది వచ్చింది. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఒక ఉజ్జీవం అనేది వచ్చేటప్పుడు సైతాను గారి యొక్క దాడి ఎక్కువగా ఉంటుంది. ఆనాడు మోషే పుట్టినప్పుడు మోషేని చంపాలని చాలా మంది ప్రయత్నించారు. 2, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని లేకుండా చేయాలని చాలా మంది బెడ్లో చచ్చిపోయినప్పుడు మరి కానీ దేవుడు తన ప్రణాళికలో యేసుక్రీస్తుని రక్షించుకున్నారు. అలాగే ఇప్పుడు ఆఖరి దినాల్లో భారతదేశంలో ఉజ్జీవం రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఉజ్జీవాన్ని ఆపడం కోసం చాలా మంది ప్రయత్నం చేస్తారు. అందుకనే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి, చర్చిల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఎవరైనా ప్రభు నమ్ముకుంటే వాళ్ళని వెలివేయడాలు, అవమానించడం ఇవన్నీ ఎక్కువ అవుతాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని ప్రయత్నాలైనా చేయడం అంటే దేవుడు సెలవిచ్చింది ఆపడం ఎవరి తరమో కాదు. కాబట్టి అలాంటి దేవుని ప్రణాళికలో ఉన్న భారతదేశంలో మనం ఉండడం మనం చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకని భారతదేశం అంటే దేవునికి చాలా ఇష్టం. భారతదేశంలో రాబోయే ఇంకా ఉద్యమం వస్తుంది. ఎంతగా వ్యతిరేకత వస్తుందో అంతగా విస్తరణ బాగా జరుగుతుంది. ఇది నమ్మసక్యం. మీరు త్వరలో ఆ సాక్ష్యాలు పెట్టారు. అందుకనే కదండి ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చాం. మే నెలలో మనం తీసుకొచ్చిన సాక్ష్యాలు. చేతబడి చేసే వాళ్ళు దేవుడిని పట్టుకుంటున్నాడు, పూజారులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొన్న 24 గంటల ప్రార్థనలో కాకుల పొలంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి పుట్టి గుడ్డు అతన్ని దేవుడు పట్టుకుని దర్శించి కళ్ళించి గొప్ప సేవ చేసి ఇలా 1-2 పోయి అనుకుందాం. ఆయన తక్కువ జాతికి నిజమే వాళ్ళకే దేవుడు అనుకుంటే ఈరోజు అగ్రవర్ణ వాళ్ళు కూడా ప్రభుని ఆరాధిస్తున్నారు. కాబట్టి అందుకనే బైబిల్లో మాట్లాడింది యేసుక్రీస్తు వారందరికీ ప్రభు. ఒక వర్గానికి దేవుడు అనేవాడు ఒక వర్గానికి అయితే దేవుడు ఎలాగవుతాడు, ఒక జాతికి దేవుడు అయితే ఆయన దేవుడు ఎలాగవుతాడు. కాబట్టి దేవుడు అనేవాడు సమస్త మానవ కోటికి ఆయన దేవుడు అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు. మన భారతదేశం అంటే దేవుడికి ఎంతో ఇష్టం. అలాగే 2వ మాట నేను చెప్పాలని ఆశపడతాను. ఏ దేశం బాగుంటుంది? మేము మళ్ళా మొదట వచ్చినాక వచ్చేస్తాం. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, దేశమా యెహోవా మాట వినుము. ఏ దేశమైతే దేవుని మాట అంటాదో ఆ దేశం బాగుంటుంది. అసలు దేవుని మాట ఏంటి, దేవుడి నియమాలు ఏంటి త్వరగా మనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14:13 మనం చదివితే, యెహెజ్కేలు గ్రంథము 14:13 తీయాలి, బైబిల్ తీయాలి. 14:13
నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదు. చూడండి, యెహోవా మాట ఏంటో తెలుసా? ఏ దేశమైతే విశ్వాసఘాతం అంటే ఏంటో మీకు తెలుసండి? మీకు బాగా తెలుసు. నమ్మించి గొంతు కోసారంట. అంటే అప్పుడు దాకా చాలా నమ్మించాడండి, కానీ మా కుటుంబంలో చాలా నష్టం చేశాడు. వ్యక్తి మా వ్యాపారానికి చాలా నష్టము చేశాడు, మళ్ళీ అయితే మా సేవకు చాలా నమ్మించాడండి. ఇలాగా మనకి వినపడుతుంటే కొన్ని మాటలు, ఇది మనుషుల మాటలు, కానీ దేవుడే అంటున్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేస్తుందో దానికి నేను విరోధి. విశ్వాసఘాతకం అంటే ఏంటో తెలుసు అంటే, ఈరోజు మనం ఉదయాన్నే లేచామంటే అది దేవుని కృప. అవునంటారు కదంటారు? ఈరోజు చాలా మంది దేవుడు లేడంటని పలిగే వాళ్ళు చాలా మంది, దేవుడు ఉంటే నాకు కనపడమని మాట్లాడే వాళ్ళు చాలా మంది. కానీ ఒక మాట నేను చెప్పండి, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం అంటే తెలుసా? నువ్వు నేనే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప, నువ్వు గాలి పీలుస్తున్నావు అంటే దేవుని కృప, నువ్వు భూమి మీద నడుస్తున్నావు అంటే దేవుని, ఆయన చేసిన భూమి మీద ఉన్నాం, ఆయన ఇచ్చిన వాతావరణం, ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటున్నాం, ఆయన ఇచ్చిన వనరులను ఉపయోగించుకుంటున్నాం. దేవుడు లేడని నువ్వు ఎలా చెప్పగలవు? దానికి అది ఏది రాలేదు కదా. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సృష్టిని అంతటినీ చేశాడు. కాబట్టి దేవుడు చేసిన సృష్టి అంతటినీ ఉపయోగించుకుని దేవుడు లేడని విశ్వాసఘాతకంగా మనం మాట్లాడితే, లేకపోతే విశ్వాసఘాతకం దేవునికి విరోధంగా మనం బ్రతికితే, ఆ వ్యక్తి మీదకి, ఆ కుటుంబం మీదకి, ఆ దేశంలో ఉన్న ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందంట. దేవుని యొక్క ఉగ్రత ఎలా వస్తుందంట? అక్కడ రాయబడి చూడండి, దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి. భూమి మీద బ్రతకాలంటే మనిషికి ఏం కావాలి? ఆహారం కావాలి. దేవుడు అంటే ఆహారం లేకుండా చేసి ఆ ఇంటికి లేదా ఆ కుటుంబానికి లేదా ఆ గ్రామానికి, ఆ దేశంలో ఉన్న ప్రజలకి కరువు వస్తుందంట. ఏమొస్తుందంటే రాయబడి చూడండి, ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేశాడు. ఇప్పుడు మీకు నాకు మనకు అర్థమవలసింది ఏంటో తెలుసా? ఏ దేశమైతే దేవుని దృష్టికి విశ్వాసఘాతకంగా మారిపోద్దో, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుడు లేడనే విధంగా బ్రతుకుతాదో, ఆ కుటుంబానికి లేదా ఆ దేశానికి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి కరువు వస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒక కుటుంబం కరువు గుండా వెళ్తుందంటే, లేదా ఒక గ్రామం, ఒక పట్టణం, ఒక దేశం కరువు గుండా వెళ్తుందంటే, అది మనం గమనించాలి, దేవునికి విరోధమైన పాపం ఏదో చేసింది. దేవుడే చెప్పాడు, ఏ దేశమైతే, ఏ ప్రజలైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారో అక్కడ దేవుడు పంపించేది ఏంటంటే కరువు పంపిస్తాడు. ఏం పంపిస్తాడంటే కరువు. అందుకనే మనం దేశంలో, మన కుటుంబాల్లో దేవుని మనం ఆరాధించాలి. దేవునికి మనం కృతజ్ఞత ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తికి, అందులో బైబిల్లో ఉదాహరణ చెప్తాను, ఒక వ్యక్తికి చాలా పంట పండింది అంటండి. అతను కూడా గాజు అంతట్లో ఆ ధాన్యాన్ని నింపాడంట. నింపి అతను కొడుకుని ఎలాగా తన ప్రాణంతో మాట్లాడుతానంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, చాలా సంవత్సరాలకి కావలసిన ధనము మీకు, చాలా సంవత్సరాలు కావలసిన ధాన్యం మీకు ఇవ్వబడిందని చెప్తే, అతనితో దేవుడు మాట్లాడినంట, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచున్నాను, సంపాదించింది ఎవరు దొరుకుతుంది. అమ్మ పిల్లల్ని దయచేసి ఏడిపించవద్దు, అన్న అలా వదిలేయండి. దేవుని వాక్యం మీద శ్రద్ధగా మీరు మనసు పెడితే చాలా విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, ఏ వ్యక్తి అయితే తనకి ఇచ్చిన పంటను బట్టి దేవుని మహిమపరచడం, ఏ వ్యక్తి అయితే తను అనుభవిస్తున్న దాన్ని బట్టి దేవుని మహిమపరచడం, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడో, నీవు అనుభవించడానికి యోగ్యత ఏంటో తెలుసా? దేవుని స్తుతించాలంట. దేవునికి స్తోత్రం. అతడు స్తుతించలేదు కాబట్టి ఏమన్నాడు? నేను నీ రాత్రి నీ ప్రాణం అడుగుతాను, నువ్వు సంపాదించింది ఎవరి పాలవుతుందో తెలుసా? ఎవరెవరి పాలో అయిపోదు. చాలా మంది అంటారు, మేము కష్టపడుతున్నాం కదంటే తిందాం అనేటాడికి ఏమీ అంటారు. కానీ అంటే నీ ఇంట్లో దేవునికి విలువ లేదు, దేవునికి మొదటి స్థానం లేదు. సంపాదిస్తున్నాం, అప్పులు సంపాదిస్తున్నాం, రోగాలు పాలైపోతున్నాం, సంపాదిస్తున్నాం, ఏదో మోసంలో పడిపోతున్నాం, సంపాదిస్తున్నాం, ఎవరెవరికో వెళ్తుంది, అది మేము తిందాం అనేటాడికి
ఉండలేదు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, వాక్యమే చెప్పింది, ఏ దేశము దేవుని గణపరచదో, దేవుని తెలుసుకోదో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదో ఆ దేశంలో కరువు వస్తుందంట. నమ్మక ద్రోహంగా మనం ఉండకూడదు. రెండో మాట, సంఖ్యాకాండం 35:34 మనం చూస్తే, సంఖ్యాకాండం 35:34 బైబిల్ గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము 35:34 చదువుతారా? మీరు నివసించు అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యన నివసించుతున్నాను, నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసి. ఏ దేశంలో అపవిత్రత ఉన్నదో అక్కడ దేవుడు ఉంటాడంటే, అంటే మళ్ళీ నేను చెప్పిన దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే అది. మీరు ఈ మైండ్లోకి వచ్చే మనుషుల్లో అపవిత్రత లేకపోతే నీ ఇంట్లో దేవుడు ఉంటాడు. అది చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా, అది మందిరమైనా, అది దేశమైనా, అది గ్రామమైనా, అది మండలమైనా, అది ఏదైనా కానివ్వండి, దేశంలో నేను ఉండాలని ఆశపడితే దేశంలో అపవిత్రత ఉండకూడదంట. ఏముండకూడదంటండి? మళ్ళా నేను చెబుతున్నాను, మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, ఎందుకంటే అందులో నేను మీ మధ్యన నివసించాలని కోరుకుంటున్నాడు. అందుకనే మత్తయి 5:5 అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నేను దేవుని చూడాలంటే చాలా మంది డైలాగులు బాగేస్తారండి. నరవలేని నాలుగు కదా అలాగే మాట్లాడు, దేవుడు ఉంటే చూపించండి. దేవుడు మాట్లాడితే నీలో పవిత్రత ఉందని అడిగితే ఏమైపోతాం మనలో? కానీ అసలు ఆయన తిరిగి మాట్లాడితే మన భూమి మీద బతకగలమా? కాబట్టి ఆయన మన జీవితం ఎన్ని తప్పిదాలు తెలిసినా చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇయ్యాలంత రేపైనా తెలుసుకుంటాడని. అసలు ఆ క్వశ్చన్ వేసేటప్పుడు ఆ క్వశ్చన్ వేయడానికి నాలో యోగ్యత అర్హత ఉందా, దేవుడు అనే మాటను పలకడానికి కూడా నేను యోగ్యున్నా అనే విధంగా ఆలోచించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నేను మీకు కనబడాలంటే, మీ మధ్యలో ఉండాలంటే మీలో పాపం అనేది, అపవిత్రత అనేది ఉండకూడదు. కాబట్టి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని వెతికే విధానం బైబిల్ దగ్గరికి వస్తే దేవుడు నేర్పుతాడు, ఎలాగా మనం భర్తీ చేస్తే దేవుడు కనపడతాడని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అపవిత్రత మనలో ఉండకూడదండి. ఏమి ఉండకూడదంటండి? అపవిత్రత ఉండకూడదు. మరొక వచనాన్ని కూడా చూపిస్తాను. కీర్తనల గ్రంథము 85:9 కూడా మనం చూస్తే, 85:9 కీర్తనల గ్రంథము 85:9 అమ్మా, మన దేశంలో మహిమ నివసించినట్లు ఏమైనా రాయబడిందంటే, ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉంది. దేశంలో మహిమ నివసించాలంటే అమ్మ చాలా జాగ్రత్తగా, ఇందాక నేను చెప్పింది ఏంటంటే, దేశంలో ఆయన నివసించాలంటే పవిత్రత ఉండాలి, అపవిత్రత ఉండకూడదని ఇక్కడ మాట్లాడాడు. దేశంలో దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధి అక్కడ మనం చూడాలంటే, ఆ మహిమ మన మధ్యన మనం అనుభవించాలంటే ఆయనకు భయపడాలంట. ఎవరికి భయపడాలంటే? దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడేవాడికి 2 కార్యాలు జరిగితే ఇక్కడ చెప్తుంది. ఏమంటాడు తెలుసా? ఒకటే, ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉందంట. 2, ఎవరైతే ఆయనకు భయపడతారో వారి మీద దేవుని మహిమ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో దేవుడికి భయపడతలేదండి. దేవుడికి అస్సలు భయపడతలేదు. దేవుడికి భయపడితే మన మందిరానికి క్రమంగా వస్తాం. దేవుడికి భయపడితే అయ్యో సమయానికంటే ముందు దేవుడు ఉంటాడు, దేవుడు నేను అందరికంటే ముందు నేను ఆరాధించాలి, దేవుడు నేను ఆరాధించాలి, నేను పూజించాలి, నా దేవుడు వారం అంతా నన్ను కాపాడాడు, ఎన్నో పరిస్థితుల నుంచి నేను ఆరాధించాలి, నా పూర్ణ బలంతో నా పూర్ణ దేవుడిని ఆరాధించాలంటే అందరికన్నా ముందే నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు వస్తుంది? భయం ఉంటేనే వస్తుంది. అది దేవుని భయం మనలో ఉండాలి. మీకు ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు అంటే కుడివైపున ఒక వ్యక్తిని సిలువేశారు, ఎడమవైపు ఒక వ్యక్తిని సిలువేశారు. ఎడమవైపు ఉన్న వ్యక్తి అంటాడు, ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. బైబిల్ ఏం మాట్లాడి ఏం మాట్లాడాడు? ఒకసారి ఆలోచిస్తే చావు దగ్గరికి వచ్చేసింది. ఇంకో కొన్ని గంటల చచ్చిపోతాడు. ఆయన తెలుసు, ఒక గంటకో చావకుండా చంపేస్తాడు. సిలువు మీద ఉన్న వ్యక్తిని ఏం చేస్తాడంటే, చావపోతే మొక్కలు బదులు కొట్టేసి చంపేరు ఆ వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి కొద్ది క్షణాల్లో చనిపోతున్నాడు. ఆ చనిపోయే సమయాల్లో కూడా దేవుని వెతుక్కోవచ్చు కదా, దేవుని వెతుకలేదు. గర్వం. కొంతమంది జీవితాలు అంటే వయసు అయిపోతున్నా కానీ, చావు ముందుకు వస్తున్నా కానీ,
ఏంటంటే దాంట్లో చచ్చిపోతానని చెప్పినా కానీ కొంతమందికి కొన్ని గర్వాలు ఉంటాయి. ధనాన్ని బట్టి, కులాన్ని బట్టి, లేకపోతే బలాన్ని బట్టి కొన్ని గర్వాలు వాళ్ళ దేవుని దగ్గరికి రానేమో. కానీ ఒక మాట చెప్తాను, ఆ 80 కొన దొంగ ఏమన్నా సార్, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించమని దేవుడు ఏ మాట పలకలేదంటాడు, మౌనంగా ఉన్నాడంట. ఏ మాట పలక, కుడివైపు కొన దొంగ అంటాడు, అయ్యా మేము చేసిన పాపాలకి మాకు ఈ శిక్ష చేశారు, మాకు ఇది న్యాయమే, కానీ నువ్వు ఏ పాపం చేయని గొప్ప దేవుడు నాయన, నీవు ఈ శిక్ష భరించడం ఏంటి నాయన అని చెప్తూ ఆయన అన్నాడు, నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు చెప్పగలుగుతావు. హల్లెలూయా. అతడు దేవుడిగా గుర్తించి దేవుడికి భయపడ్డాడు కంటే రక్షణ అతనికి వచ్చేసింది. ఎవరికి వచ్చేసిందంటే కుడివైపు ఉన్న దొంగకి రక్షణ వచ్చింది. కానీ ఎడవైపు ఉన్న దొంగకి ఎందుకు రక్షణ రాలేదు? చచ్చిపోయేటప్పుడు కూడా ఎట్టగారు, చచ్చిపోయేటప్పుడు కూడా ఆ అసమర్థత, ఆ యొక్క విధానం మన జీవితంలో అండి. దేవుడు కొన్ని అవకాశాలు మనకి ఇస్తాడు. అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదాహరణకు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సంసోను దేవుడు అభిషేకంతో పుట్టాడు, కానీ అతని జీవితం లోకానుసారంగా అయిపోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎవరికి అప్పచెప్పాడంటే శత్రువులకి అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత అతను చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. ఆఖరి క్షణాలు చేయలేదంటే ఏమన్నా తెలుసా, యెహోవా దయచేసి ఈ ఒక్కసారికి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కాచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే కరుణ కలిగిన దేవుడు, ఎంత కృపామయుడంటే, ఎంత జాలి కలిగిన దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు ఆ క్షణంలో అతన్ని జ్ఞాపకం చేసుకొని తన అభిషేకాన్ని మరలా రెట్టింపు బలాన్ని ఇచ్చి శత్రువులందరినీ చంపడానికి దేవుడు సహాయము చేశాడు. అంటే ఇక్కడితో ఆగిపోలేదు. ఆ చిన్న ప్రార్థనకి దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు తెలుసా. తను బ్రతుకున్నంత కాలం శత్రువులను చంపిన దానికంటే దేవుడు ఆ చిన్న ప్రార్థన ఆలకించి తను చనిపోయేలోపు ఇశ్రాయేలు చేతుల్లో ఫిలిష్తీయులు విడిపించడానికి ఫిలిష్తీయులందరినీ ఎక్కువ మందిని చంపాడట. గొప్ప విజయము ఇచ్చాడట. కారణం ఏంటో తెలుసా, తను చనిపోయేటప్పుడైనా తన తప్పులు తెలుసుకుని దేవుణ్ణి శరణ వేడాడు. మళ్ళా నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుణ్ణి శరణ, ఇప్పుడు దాకా నీ ఇష్టానుసారంగా బ్రతుకో, ఇప్పుడు దాకా నీ ఇంట్లో వస్తున్న నష్టానికి నువ్వే కారణమని నీకు బాగా తెలుసు, నీ యొక్క బలహీనతే, నీ యొక్క చెడు వ్యసనాలే, నువ్వు దేవుడి మాటకు వినకపోవడమే, నువ్వు దేవుడికి దూరంగా బ్రతకడమే, దేవుడికి పూర్తిగా నీ హృదయాన్ని ఇవ్వకపోవడం వల్ల నీ ఇంట్లో నీ బాధలు జరిగింది, నీ నష్టాలు జరిగినాయి. కానీ ఈ సమయంలోనైనా నువ్వు దేవునికి లోబడి సంసోన్లాగా, నాయన నిజమే, నేను ఈరోజు నాశనం అయిపోవడానికి, నా కుటుంబం ఎలాగ అయిపోవడానికి, నా బలం నా శరీరం నుంచి వెళ్ళిపోవడానికి, ఈ రోగం రావడానికి, ఈ ఓటమి రావడానికి నేనే కారణం, ఆయన దయచేసి నన్ను కాపాడమంటే దేవుడు మరలా నన్ను ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక మాట చెప్పనా, పోనీ దేవుడు జాలిపడి అక్కడితో వదిలేచ్చు కదా. దేవుడు ఎంత కరుణగల దేవుడో తెలుసా. ఆ రాత్రి లేకపోతే ఆ చివరి క్షణంలో అతని జ్ఞాపకం చేసుకుని అతనికి గొప్ప విజయం ఇవ్వడమే కాదు, అతని పేరును తీసుకెళ్లి ఆ హెబ్రీ గ్రంథకర్త ఏం చేశాడు తెలుసా, విశ్వాస వీరుల జాబితాలో పెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాడు. ఎంత గొప్ప ధైర్యమేది. అసలు ప్రాణమే పోతుందిరా బాబు, ఓడిపోయాడు, దేవుడు దూరం అయిపోయాడు, దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, లోకంలోకి వెళ్ళిపోయాడు, శత్రుడు చేతిలోకి వెళ్ళిపోయాడు, జీవితం అంతా అయిపోతుంది అన్న సమయంలో అతడు చేసిన చిన్న ప్రార్థన అతనికి విజయం రావడమే కాదు, ఓటంలో చచ్చిపోలేదు సంసోను, గెలుపులో చచ్చిపోయాడు. ఏంటండి, విజయం సాధి తన పిలుపు నెరవేర్చబడి చనిపోయాడు. కానీ అతని పేరు తీసుకెళ్ళి ఎక్కడో తెలుసా, దేవుడు విశ్వాస వీరుల జాబితా పెట్టాడు. ఈ రోజు నేను చెప్పాలనుకున్నది ఒకే ఒకటి, ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు దేవునికి భయపడి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ పేరు తీసుకెళ్లి దేవుడి జీవ గ్రంథంలో రాసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథంలో మనం చదువుకున్న వాక్యం చెప్తుంది 85:9 ఏం చెప్తుంది, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడి వారికి సమీపంగా ఉంది. మళ్ళా నేను చెప్తాను, మనకు మహిమ రావాలన్నా, ఆ మహిమలో గొప్ప విజయం మనం సాధించాలన్నా, మనకు రక్షణ సమీపంగా ఉండాలన్నా ఆయనకు భయపడాలి. ఏంటంటే మనం ఏమవ్వాలంటే దేవుడికి భయపడాలి.
దేవునికి భయపడే ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ వారికి రక్షణ. 2 విషయాలు, 2 మాటలు చెప్తాను రక్షణ. 1 దేహానికి రక్షణ, 2 ఆత్మకు రక్షణ. నువ్వు ఏ అపాయం, నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉండు, చావు బతుకుల మధ్య నుండు, నువ్వు ఆయనకు భయపడి ప్రార్థన చేసినా దేవుని ప్రాణాన్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం. మనకి ఏది తగ్గట్టాడు అంటున్నాడు, ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అమ్మ సాక్షిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2వ మాట మరొక వచనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 101:6. కీర్తన గ్రంథం 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూడండి, దేవుడు అంటున్నాడు నా యొద్ద నివసించినట్లు. నా యొద్ద అంటే దేవుడు ఎక్కడ ఉంటే అది పరలోకం అయితే పరలోకం, అది ఎక్కడైతే అక్కడ. ఇంకో మాట నేను చెప్తాను, ఆయన బల్ల యొద్ద, లేదా ఆయన సింహాసనం యొద్ద, లేదా ఆయన యొక్క సముఖములో ఆయన ఉన్న చోట మనం ఉండాలంటే దేశంలోనంట మనం నమ్మకస్తులుగా ఉండాలంట. దేవుడికి స్తోత్రం. దేవుడు మనం నమ్మి రక్షించుకున్నాడంట. ఆ మాటని మీరు గమనించండి. మన గ్రామంలో చాలా మంది ఉన్నారు, మనకన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మనకన్నా బాగా చదువు వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉండగా దేవుడు ముందుగా నిన్ను నన్ను ఎందుకు తన వైపు ఆకర్షించుకున్నాడో తెలుసా? నీవు దేవునికి నమ్మకంగా జీవిస్తావని. దేవునికి స్తోత్రం. అవునా కదండి? బైబిల్ చెప్తుంది, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకున్నాడంట. ఏర్పరచుకున్న వారిని సైతం సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? మనము దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలి. మనకిచ్చిన బాధ్యతలు మనం ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. దేశంలో అంటే నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడంటే, ఈ బిడ్డ నాకు నమ్మకంగా ఉంటుంది, నన్ను ఆరాధిస్తుంది, అలాగే నా ప్రేమను అతనికి చూపించాను, ఆమె నా ప్రేమను అనేక మందికి చూపిస్తుంది, అనేక మందిని నరకం నుండి తప్పిస్తుంది అని దేవుడు నమ్ముతున్నాడంటే, నిన్ను నన్ను నమ్ముతున్నాడు. కాబట్టి మనం ఇచ్చిన బాధ్యతలు మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి దేవుడు నమ్మకస్తున్న దేవుడు ఎన్నుకుంటాడు. నమ్మకస్తున్న దేవుడు మందిరంలోనే కాదండి, మన సొసైటీలో కూడా నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన విధానాల్లో మనం ఏం చేయాలంటే బిల్లులు చెల్లించాలి. ఇప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నాం కదా, దేశం బాగుండాలంటే అందరూ నమ్మకంగా పన్ను కడితేనే బాగుంటుంది. అంతేనండి, గవర్నమెంట్కి వెళ్ళవలసిన డబ్బులు వెళ్తేనే బాగుంటాయి. కొంతమంది ట్రైనింగ్ తల్లి టికెట్లు తీరు మాట్లాడతలేదు. నేను దేవుడు నమ్ముకున్నానండి, నా పేరు అబ్రహాం అని నేను టికెట్ తీయని అనుకో, పరలోకంలో ఎంతో ఉంది. ఎందుకని దేవుడు అంటే నువ్వు దేశంలో నమ్మకంగా మాట్లాడతలేదు. ఎవరండి దేశంలో నమ్మకంగా? నేను దేవుడు నమ్ముకున్నానండి, ఇంటి పనులు కట్టినంటే దేవుడు అంటాడు నువ్వు దేశంలో నమ్మకంగా. కాబట్టి మనకి దేశం బాగుపడాలంటే దేశానికి ఎక్కడైనా సరే ధనం ఉంటేనే కదా ఏదైనా కార్యాలు చేస్తారు. ఎవరికి చేయాలన్నా ఎవరికి చేయాలన్నా ధనం ఉంటేనే చేస్తారు. అందుకనే బైబిల్లో కూడా ఒక రూల్ ఉంది, చాలా తక్కువ అనుకుంటారు. మందిరములో ధనం ఉండేటట్లుగా మీరు దేవుని మందిరపు నిధిలోనికి మీ దశ భాగాన్ని తీసుకురావాలి. మలాకి 3:10 మీరు ఇంటికి వెళ్ళొచ్చారు. అంటే ఏదైనా ఒక సంస్థ ఒక మంచి పని చేయాలంటే డబ్బులు ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. దేవుడు ఎందుకన్నాడు, మీకు 2 జాతులు ఉంటాయి, ఒక జాతి ఎవరికైనా ఇవ్వండి. 2 పూటలు తినే ఒకవేళ ఆ స్తోమత మీకుంటే ఒక పూటైనా ఎవరికైనా ఎప్పుడైనా పెట్టండి. కాబట్టి ఏదైనా నెల ఉంటేనే కదా మనం చేయగలుగుతాం. దేశంలో కూడా నిలవ ఉండాలంటే, ప్రభుత్వాల దగ్గర నిలవ ఉండాలంటే అందరూ నమ్మకంగా పన్ను అనేది కట్టాలి. దేవుడు అదే అన్నాడు, నువ్వు దేశంలో నమ్మకంగా ఉండాలి. చాలా మంది కట్టరు, కట్టకుండా తప్పించుకుంటారు. దయచేసి మనం అలా ఉండడానికి వీలు లేదు. ఒక ఆవిడ కట్టండి, ఒక ఆవిడకి ఒకసారి సేవకులు వాక్యం చెప్తే ఎలా చెప్తే ఒక ఆవిడకు అబ్బాయికు మరి మొత్తం మీద చేసిన పాపాలని గుర్తొస్తుందంట. చాలాసార్లు ట్రైన్లో ప్రయాణం చేసింది కానీ టికెట్ తీసేది కాదండి. దేవునికి స్తోత్రం. ఏం తీయలేదంటే అండి, టికెట్ తీయలేదు. అవును నిజమే, నేను తప్పు చేశానని మాట్లాడి ఏం చేసిందంటే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి, నాయన ఈ పాప నేను చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి. మరి ఏం చేయమంటావంటే వెళ్ళిపోయి నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ టికెట్లు తీసుకోమన్నాడు. టికెట్లు తీస్తే ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి
ఎన్నిసార్లు మోహన్ చేసిన ఆ టికెట్లు తీసుకుని ఆ డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ టికెట్లు పక్కన చించేసి ఆడేసిందంట. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, బస్సులు ఎక్కించిన తర్వాత పిల్లల్ని బెంచీల కింద తోలుతూ ఉంటారు. తెలుసు మీకు తెలుసు, ఎందుకంటే టికెట్ తీయాలని. 5 రూపాయల టికెట్ కోసం తర్వాత మిస్ అయిపోతున్నాను. మా ఊరికి ఇంకా వయసు రాలేదండి. వయసు వచ్చింది రాలేదు, దేవుడు తెలీదా? అమ్మాయి కదా, నిజమే కదండి. నేనే వయసు రాలేదని చెప్తూ అబద్ధం. ఏంటి 5 రూపాయల టికెట్ కోసం అబద్ధం. బెంచీలో నువ్వు ఒంగోరని అమ్మా, అధికారులను మోసం చేయొచ్చు కానీ దేవుని మాత్రం మనం మోసము చేయాలి. కాబట్టి ఇలాగ మనము దేశంలో నమ్మకస్తులు ఉండాలంట. దేశానికి మనం మేలు చేసేవారు ఉండాలంట. మరొక వచ్చిన కూడా చదువులో కీర్తనల గ్రంథము 37:3 కూడా ఏమని రాయగల ఉందంటే, కీర్తనల గ్రంథము 37:3 యెహోవా యందు నమ్మకించి మేలు చేయాలి, దేశమందు నివసించి సత్యం అనుసరించాలి. ఏమనుందంటే దేశంలో మనం అంటే నేనే బాగుండాలి అనుకోకూడదు అంటే మేలు చేయాలంట. ఏ దేశమైతే మేలు చేయట్లో విసుగకుండా మేలు చేస్తుందో ఆ దేశం బాగుంటుందంట. ఏం బాగుంటుంది అంటే కుటుంబమైనా బాగుంటుంది. మనకి 4 కుర్రోళ్ళు ఉన్నారు మన ఇంట్లో పిల్లలు. ఇప్పుడు పిల్లలందరూ ఉన్న స్థానంలోకి వెళ్ళిపోయి ఆఖరుడు అస్సలు బాగోలేదనుకో, ఆ 4 పిల్లల్లో ఒకడు బాగోలేదు, 3 చేయించారు, ఆ వ్యక్తిని కూడా పైకి తీసుకొచ్చారనుకో, ఆ కుటుంబానికి ఎంత పేరు వస్తుందండి? మాట్లాడతలేదు మీరు. ఎవడ ఎలా పోతే నాకెందుకు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకున్నది ఎలా ఉంటాయి? స్వార్థపూరితంగా ఉంటాయి. అలాగే ఒక కుటుంబం బాగుండాలన్నప్పుడు 4 అలాగా ఏదో ఒకడే చేయాలంటే కష్టం అవుతుంది. 4 చేతులు ఎత్తి ఏమైపోతుంది, వీడు కూడా లేచిపోతాడు. ఆ కుటుంబానికి గొప్ప పేరు వస్తుంది. అలాగే దేశంలో కూడా కులమత భేదాలు చూడకుండా ఎవడు ఆపదలో ఉన్నాడో, ఎవడు కష్టాల్లో ఉన్నాడో, ఎవడు ఏ విధంగా ఉన్నాడో వాడికి సహాయం చేస్తే ఆ దేశం బాగుంటుందంట. వాక్యం చెప్తుంది, దేవుని నమ్ముకున్న బాగానే నువ్వు మేలు చేయడం కూడా నేర్చుకో. అందుకని యేసుక్రీస్తు దానికి క్రైస్తవులకి ఒక రూల్ పెట్టేశారు. ఏమో తెలుసా, నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ ఎదుటి వాళ్ళు కూడా అలాగే ప్రేమించు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి కష్టాలు ఉన్నావని ఆడుకోకపోతే నువ్వు నన్ను ప్రేమించట్లేదే అని చెప్పేశాడు. ఎదుటివాడికి సహాయం చేయి ఒక రూల్ పెట్టాడు కదా. అందుకనే మనకు రూల్స్ ఉన్నాయి. నువ్వు తినడమే కదా. అందుకని మనం క్రిస్మస్కి ఏం చేస్తాం, ఎప్పుడు మనం వండుకు తినడమే కాదు, గ్రామం అందరికీ భోజనాలు ఎందుకు పెడతామంటే మనందరం డబ్బులు పోగేసి గ్రామంలో వాళ్ళ మందిరానికి వచ్చినా రాకపోతే ఎందుకు భోజనం పెడతామంటే దేవుని ప్రేమ మనం ఏం చేయాలి, చూపించాలి. ఈ దేవుని ప్రేమ చెప్పి కొంతమంది భోజనం పెట్టాలి. దాంట్లో ఎవరైతే వాళ్ళు గుప్పులు ఇస్తున్నారో అందుకనే వాళ్ళు దీవించబడుతున్నారు, ఎందుకనే వాళ్ళు హెచ్చరించబడతారు. ఎందుకు హెచ్చరించబడుతున్నారు, దేవుడు ఒకటే చూస్తాడు. ఈ వ్యక్తి స్వార్థం లేకుండా నన్ను నమ్ముకుని నాకు ప్రార్థన చేయడమే కాకుండా ఈ వ్యక్తి తన ధనాన్ని కొంత దేవుని ప్రజల కోసం లేదా లోకంలో ఉన్న ప్రజల కొరకు వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను ఇంకో మాట చెప్పాను, దేవుడు మన భారతదేశం మీద చాలా ప్రాణాలు కలిగి ఉన్నారు. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి మిషనరీ పరిచర్య చేశారు. ఇప్పుడు మన భారతదేశాన్ని ఎంత దీవించాడో తెలుసా? ఇక్కడ నుండి సేవకులు ఇతర దేశాలకు వెళ్ళి మిషనరీ పరిచర్య చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మనకు ఒక అతను వచ్చాడు, రాజమండ్రిలో పరిచర్య చేసే ఒక వ్యక్తి సేవనే సంఘాన్ని విడిచిపెట్టేసి నేపాల్ దేశానికి వెళ్ళి పరిచర్య చేస్తాడు. ఎందుకంటే ఆ దేశాన్ని కూడా ఇతను ప్రేమిస్తున్నాడు. మన రాజమండ్రిలో మరొక సేవకుడు, అతని పేరు నాకు గుర్తుంది కానీ అతని పేరు ఏంటంటే సరిగ్గా నోటుకు వస్తలేదు కానీ అతను ఏం చేశాడు తెలుసా? రాజమండ్రిలో అతను కాలేజీ కట్టించాడు అందరికీ స్టూడెంట్లకి. అతను నేను చూసాను, ఇంటర్ చదివించాలనుకుని చదవలేనుకున్న వాళ్ళకి అతను కొంత అమౌంట్ తగ్గించేసి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. మంచి దైవ సేవకుడు. అలాగే అతను ఏం చేశాడంటే అమెరికాకి వెళ్ళాడంట. అమెరికా అంటే మీరు బాగా గుర్తుంచుకోవాలి, అమెరికా అంటే బాగా ఏమంటారు, ఉన్నతమైన దేశం అనుకుంటారు. అక్కడ కూడా భేదలు ఉంటారు. ఏంటంటే అక్కడ కూడా భేదలు ఉంటాయి. అలాంటి ఒక ఏరియాకి వెళ్ళండి, అది నార్త్ సౌత్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడికి వెళ్తే నాగరికత తెలియని ప్రజలు ఉన్నారంట, అడవులు ఉన్నాయంట, అక్కడ ప్రజలు ఉన్నారంట, అక్కడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారంట. వాళ్ళకి సువార్త ప్రకటించడానికి వెళ్ళి మొదట వేరు వాళ్ళకి ఒక దేవుడి ప్రేమ క్రియలో చూపించాలని బోరు బావి వేయించారండి. బోరు బావి వేయించడానికి 1,00,000 రూపాయలు అయిందంట. ఎంతండి?
అలాగా ఎన్నుబాబులో కానీ ఇక్కడ రాజమండ్రి నుంచి వెళ్ళిన సేవకుడు 70 బోర్లు వేశారు. 2 లక్షలు ఖర్చు పెట్టాడు, ఇంచుమించు 70 లక్షలు. అంటే ఇప్పుడు దేవుడు భారతదేశాన్ని వాడుకుంటలేదండి. అది మన భారతదేశంలో దేవుడికి అంత ఇక్కడి నుంచి వెళ్ళి మిషనరీలకు పరిచయం చేస్తారు. ఒకవేళ అనుకోవచ్చు, నేను మంచి మందిరం కట్టుకున్నాను, మంచి కాలేజీని కట్టుకున్నాను, ఇటు ప్రజాసేవ చేస్తున్నాను, నా భారతదేశాన్ని సేవ చేస్తున్నాను కదా, ఇక్కడతో ఆగిపోవచ్చు కదా అనుకోలేదు. అతను ఏం చేశాడంటే మేలు చేయడానికి కోరుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఒక వాక్యం అదే చెప్తుంది, దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వేం చేయాలంటే మేలు చేయి. కొన్ని 10 మందికి 100 మందికి నువ్వు చేయలేవు, నీ స్తోమతను కనీసం 2 కన్నా చేయి సంవత్సరమే. అమ్మా నేను మరోసారి ఒక ప్రకటన చేశాను, ఎంతమంది గుర్తుందో లేదు, ఈ రోజు రాలేదా చెల్లి, లేదా తన భర్త కోల్పోయింది ఎవ్వరం కాలం. నేను అప్పుడు మాట్లాడినాను, ఆ పిల్ల అదిగా పక్కన ఉంది, ఎవరో పేరేంటి, మధుప్రియ. నేను ఒకసారి చెప్పాను, మనం అందరం కలిస్తే ఆ పిల్లకి కొంతవరకు చదువు చెప్పించలేము. అప్పుడు ఇద్దరే చేతులు ఎత్తారు, ఎవరో ఇద్దరు ఎత్తారు, దాని ఎవరో ఎత్తారు. కాబట్టి ఇలాంటి చిన్న మేలు మనం చెయ్యొచ్చు. ఏ ఆధారం లేదు కాబట్టి, ఉంటే మనం ఎందుకు చేస్తాం, దేవునికి స్తోత్రం. కాబట్టి మన మందిరం దొరికిన మనిషికో 100 రూపాయలు ఇచ్చినా, అంటే 1000 ఇవ్వాలంటే కష్టం, కనీసం 100 ఇచ్చిన ఏమవుతుంది, ఒక స్కూల్ ఫీజు ఒక సంవత్సరమో లేదా ఒక 2 నెలలు 3 నెలలకి ఇంట అలాగే మనం చెయ్యాలి. మనం తినేసి మనం ఉంటే అది కాదు, అది మంచి పద్ధతి కాదు. పోనీ మన మందిరంలో ఎవరో పోషించలేని వెదవరాంటూ ఉన్నారు, అందరూ కలిస్తే 10 రూపాయలు కనుక ఇచ్చిన ఏంటంటే నెల కోసం అంతా వచ్చిన ఇవ్వగలలేడు, ఒకడైతే ఇవ్వలేడు. కానీ మనం అందరం కలిస్తే చేయలేమా? చేయగలుగుతాం. 100 మంది చేయక్కర్లేదండి మేలు. మనం 30 మందే ఉన్నాం, కానీ 30 మందిలో 30 మంది తీసి 300 అయిపోతాం. ఆ ఇల్లు నెల పోషించబడిపోతాం. కాబట్టి అలాగ మనము దేశంలో ఉన్న మనం ఏం చేయాలంటే మేలు చేయాలంట. దేవునికి స్తోత్రం. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడో తెలుసా, దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించి, సత్యాన్ని వెంబడించి ఏ దేశం అయితే సత్యాన్ని అనుసరిస్తుంది ఆ దేశం పురోభివృద్ధిలోనికి వెళ్తుందంట. దేశంలో సత్యం ఉండాలి. ఈరోజు సత్యం లేదు కదండి, ఎక్కడ చూసిన అబద్ధాలు, ఎక్కడ చూసిన అన్యాయాలు. గవర్నమెంట్ జాబులు ఇస్తామని డబ్బులు కట్టించి మోసం చేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఇతర దేశాలు వెళ్తామని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎంతమంది లేరు? అమ్మా ఈ రోజుల్లో జరుగుతులేదండి. పెళ్ళికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాయి ప్రజలు, అన్ని అబద్ధాలే కదండి. ఈ గోర అదే అంటారు, తర్వాత ఏమో ఇలాగ ఎన్ని అబద్ధాలు, ప్రతిదీ అబద్ధమే కదా. వ్యాపారంలో అబద్ధాలు, ఎన్ని మోసాలు. దేవుడు అంటున్నాడు, ఏ దేశంలో సత్యం ఉండదు ఆ దేశం బాగుంటుందంట. సత్యం అనేది ఉండాలి, సత్యంలో జీవించాలి. సత్యాన్ని ప్రకటించడమే కాదు, సత్యములో మనం జీవించే వారు ఉండాలి. అలాగే రెండో మాట కూడా చెప్తాను, సత్యం అంటే ఎవరో కాదు. యోహాను సువార్త 4:7 రాయబడి ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. యేసుక్రీస్తు ఈ లోకానికి చెప్పారు, పరలోకానికి వెళ్ళడానికి, మోక్షానికి వెళ్ళడానికి నేనే ఆ మార్గాన్ని, ఆ సత్యాన్ని నేనే, ఆ జీవాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఖచ్చితంగా నాకు నుండి తప్పించగలడు. కాబట్టి యేసుక్రీస్తు వారే నేనే సత్యం అని చెప్పాడు. మన దేశంలో ఈరోజు సత్యానికి వ్యతిరేకం, ఎంత వ్యతిరేకమో. మనం ప్రతిజ్ఞ చేస్తాం, భలే ప్రతిజ్ఞ చేస్తాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటాం. కానీ మరి యేసుక్రీస్తు వారు మాత్రం అంగీకరించు, యేసుక్రీస్తు వారు మాత్రం వేసేస్తాం. సహోదరులు చెప్తూ మరి వాళ్ళ మీద పేడ నీళ్ళు వేసేస్తాం. వాళ్ళని మనం వెలియడం, అవమానించడం, మందిరానికి వెళ్తే చాలు ఏదో చిన్న చూపు చూసినట్టు, ఏదో అనాగరికతలోకి వెళ్ళిపోయినట్టు, ఏదో తక్కువ మతాన్ని అవలంబించినట్టు, ఏదేదో పేదాలు. ఒక్క మాట గుర్తించుకోండి, మనం చేసిన ప్రతిదికి మనం న్యాయం చేస్తున్నామండి. ఈరోజు ఒకసారి ఆలోచించండి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు నీ సహోదరుడు అతను ప్రేమించాలి కదా. నువ్వు అతను పోనే, అతడు యేసుక్రీస్తు అని నమ్ముకున్నాడు, పోనే నీకు ఇది ఇష్టమైంది, అతనికి అది ఇష్టమైంది, అతని స్వేచ్ఛలో అతను నమ్ముకున్నాడు. అతను నువ్వు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నీకు నమ్మితే నీకు నమ్మకం కలిగితే నమ్ము, లేకపోతే లేదు. ఎవరో బలవంతంగా యేసుక్రీస్తు ఎవరిని బలవంతం చేయ, ఆయనకి ఇష్టం. దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు నా తండ్రి ఆకర్షించిన వాళ్ళు అందరూ నా దగ్గరికి వస్తారు. ఎవరు రావాలని దేవుడు చెప్తే ఆగవస్తారు, నువ్వు వద్దన్నా వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే దేవుడి చిత్తంలో వాళ్ళు ఉన్నారు, ఇంకా అవ్వదని. దేవుడు తన చిత్తంలో వాళ్ళని ఆకర్షించుకుంటారు. ఈ రోజు నా సహోదరుని చెప్తున్నాం, సహోదరుడు దేవుడు నమ్ముకుంటే వార్చలేకపోతున్నాం.
ఈరోజు ఎన్ని మత విద్వేషాలు, ఈరోజు ఎక్కడా జరిగినంత గొడవలు మన భారతదేశంలో జరుగుతుంది. ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తారని ఎంత భయంకరమైన పరిస్థితి అండి. స్త్రీని గౌరవించాలి. భారతదేశాన్ని మనం అనుకోమాటండి, భారత మాత ఈరోజు చెప్పిస్తారు కదా. అంటే ఒక తల్లితో సమానంగా చూస్తున్నావు నీ దేశాన్ని. మరి నీ సహోదరి ప్రభు నమ్ముకుంటే ఆమె మీద ఎందుకు అంత వివక్ష? ఆమె కూడా నీ తోబుట్టు లాంటిదే, నీ చెల్లి లాంటిదే, నీ భార్య లాంటిదే అని నువ్వు అనుకోకుండా ఆమెను మాత్రం యేసు ప్రభు నమ్ముకున్నారని ఎందుకు అంత వివక్ష? ఈరోజు అంత భయంకరం జరుగుతుందని తెలిసింది. ఈరోజు ఎక్కడ మనుపూర్లో కానీ కొన్ని చోట్ల జరుగుతుంది. దేవుడు నమ్ముకున్నారని ఆడవాళ్ళని దుర్భాషపడుతున్నారు. ఆడవాళ్ళ వస్త్రాలు తీసేసి భయంకరంగా అవమానిస్తున్నారు. ఇలాగ చేస్తున్న మనము భారతీయులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పిన బైబిల్ చెప్తుంది, ఏ దేశం అయితే సత్యాన్ని అనుసరిస్తారో ఆ దేశం బాగుపడతారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటలో నేను వెళ్ళిపోతున్నాను. చూడండి, ప్రసంగి 5:9 మీరు చూస్తే భారతదేశం దేశం బాగుండాలంటే ప్రసంగి 5:9 ఏ దేశంలో రాజు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడో ఆ దేశంలో సర్వ విషయములు యందు మేలు కలిగిన. రాజు అంటే ఎవరో? నాయకుడు అని అర్థం. ఏ దేశంలో రాజు అంటే ఏ దేశంలో నాయకుడు ఉన్నాడో, అధిపతులు ఉన్నారో ఆ దేశం బాగుండాలంటే భూమి మీద శ్రద్ధ తీసుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఏం తీసుకోవాలంటే భూమి విషయంలో శ్రద్ధ తీసుకోవాలంట. ఏ రాజు అయితే భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడో ఆ దేశము సర్వ విషయాల యందు ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. ఇప్పుడు అందుకే కదండి రైతు భరోసాలు ఎట్టుకున్నాడు. రైతు భరోసా ఎందుకు? రైతు భరోసాలు ఉండాలి. ఎందుకంటే తుఫాన్లు వచ్చి పంట పాడైపోతుంది, ఏంటంటే వరదలు వచ్చి ఏంటంటే పంట పాడైపోతుంది, అకాల వర్షాలు వచ్చి పంట పాడైపోతుంది. ఇప్పుడు అన్నమే లేకపోతే రైతు నేను ఇంక చెయ్యలేనండి వ్యవసాయం అనే ఏంటంటే ఆ యొక్క రైస్ని పండించడం అనేది డబ్బు తింటామా? రాబోయేదినాలో అందరికీ డబ్బే కావాలి. ఉక్కు కర్మాగారాలు ఎక్కువైపోయి, ఇవన్నీ ఎక్కువైపోయినాయి, రైస్ ఎక్కువైపోతుంది. ఇదేమో ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది మంచిదంతా కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాబోయేది నాలో డబ్బు తింటామంటే ఇంట్లో డబ్బు, నా ఇంట్లో డబ్బు, రైస్ అంటే ఏం తింటాం? అందుకని రైతు బ్రతుకుండాలని రైతు దేశానికి వెన్నుముక అంటారు. ఎవరు వెన్నుముక అంటండి? రైతు దేశానికి వెన్నుముక. రైతు ఉండాలి. భారతదేశాన్ని ప్రేమించడానికి ఒక కారణం ఏంటో తెలుసా? మంచివి ఇక్కడ సంపద ఉంది. దేవునికి స్తోత్రం. బాగా పంటలు పండితే అదే పంటైనా కారణం అన్ని పంటలు భారతదేశంలో మంచిగా పండుతుంది. ఈరోజు చాలా మంది భూములు అమ్మేసుకుని డాబా మొక్కలేస్తారు. ఏమన్నా కదా, ఎన్నాళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్తే అడిగేవారు భూమి ఎంత ఉందని. ఇప్పుడు అది అడిగితే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అడుగుతారు. కానీ బైబిల్ చెప్తుంది, ఏ దేశం అయితే, ఏ కుటుంబం అయితే, ఎవరైతే భూమి విషయాల్లో, మళ్ళా చూడండి బైబిల్ స్పష్టంగా మాట చెప్తుంది, నీ పశువుల మంద మీద నువ్వు మనసు పెట్టు అని అంటారు. అంటే యోబు అంత గొప్పోడయ్యాడంటే, అబ్రహాం అంత గొప్పోడయ్యాడంటే అతనికి ఆస్తి ఏంటో చెప్పగలుగుతారా? గొర్రె మేకల మందలే, భూమే. అప్పట్లో భూమి బట్టే ఆస్తిని లెక్క పెట్టేవారు. అబ్రహాం అంత గొప్పవాడైనా, యోబు తన కష్టాజీతంలో అతడు గొప్పవాడైనా, అతడి గురించి మనం చూస్తే అతనికి ఆస్తి అంతా ఏంటి? భూమి, ఎద్దులు, ఇవన్నీ. అందుకనే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో అంటది, నీ పితరుల యొక్క పొలిమేరను తీసేయండి, కాపాడుకోండి అంటది. అలాగే రెండవది ఇంకోటి ఏమందో తెలుసా? నీ పశువుల మంద యందు నువ్వు జాగ్రత్త కలుగుండి. అంటే అవి ఉంటే ఇంట్లో లోటు అనేది ఉండదంటండి. దేవునికి స్తోత్రం. భూమి పండించే వారికి, పశు సంపద ఉన్న వారికి ఇంట్లో ఏమి ఉండదంటండి. ధనవంతులు అవుతారు లేదో తెలియదు కానీ లోటు మాత్రం ఉండదు. కాబట్టి ఎవరైనా భూమి అమ్మాలంటే భూమి కొనుక్కునేలా చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎంతో కొంత భూమి ఉండడం అది దేవుని ఆశీర్వాదం. అది దేవునికి స్తోత్రం. అందుకనే పెద్దలు ఏమి అమ్మడానికి ఇష్టపడరు, స్వాచ్యాలు అమ్మడానికి ఇష్టపడరు. కాబట్టి ఎలా చూడండి, దేశంలో ఏముండాలంటే ఏ రాజు అయితే భూమి విషయంలో తీసుకుంటాడో ఆ దేశము సర్వ విషయాల యందు ఏమవుతుందంటే మేలు కలుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించవలసింది ఏంటంటే భూమి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఏం చేయాలంటే భూమి విషయం, లేకపోతే భూమి సంపాదించుకోండి.
ఓ సెజ్ఞానం ఉండడానికి సంపాదించగలం. అడగండి, దేవుని అడిగితే దేవుడు ఇస్తా, తప్పేం కాదు కదా. కానీ భూమి విషయంలో మనం శ్రద్ధ చేసుకోవాలి. అలాగే మరో కొన్ని విషయాలు కీర్తనల గ్రంథము అయిపోతుంది. యోబు గ్రంథం 34:15 మనం చూస్తే ముగించడానికి వచ్చేస్తున్నాను. యోబు గ్రంథము దేశము బాగుండాలంటే ఏం చేయాలి? యోబు గ్రంథం 34:17. లోకమును ఏలునా. చూడండి, లోకాన్ని ఏలేవాడు, ఒక దేశాన్ని ఏలేవాడు దేన్ని ప్రేమించాలంటే న్యాయాన్ని ప్రేమించాలంట. న్యాయాన్ని ప్రేమించే రాజు వల్ల లేదా నాయకుడి వల్ల దేశము బాగుంటుందంటే. న్యాయాన్నే నువ్వు దేశిస్తున్నప్పుడు దేశానికి న్యాయానికి నువ్వేం పరిపాలన చేస్తావు? నాయకుడు ఎప్పుడు కూడా ఒక కులానికి లేదా ఒక మతానికి లేదా ఒక వర్గానికి కొమ్ము కాసేవాడయి ఉండకూడదు. న్యాయం ఉండాలంటండి. అదే మాట రిపీట్గా మరో చోట కనపడుతుంది. సామెతల గ్రంథం 29:4 కూడా చదివితే, సామెతల గ్రంథము 29:4, సామెతలు 29:4 చదివితే, న్యాయము జరిగించుచున్నందున అది రాజు అంట. రాజు అంటే అధికారి, దేశానికి క్షేమం చేస్తుంది. ఏం జరిగించడం వల్ల? న్యాయం. ఈ రోజుల్లో న్యాయం ఉందండి? అస్సలు న్యాయం జరుగుతుంది. మళ్ళీ మొదలుపోతున్నాం. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఈరోజు డేటా చేసి భారతదేశం ప్రతిజ్ఞలు మాత్రం బాగుంటాయండి, కానీ అవి ఆచరణలో మట్టుకి లేవు. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, భారతదేశంలో అన్ని మతాలను గౌరవిస్తాం, అందరూ మా సహోదరులు అని చెప్పుకుంటాం. కానీ న్యాయం వచ్చేటప్పటికి మనం చూస్తాం మనవాడు ఎక్కడ నేర్చుకుంటాం. బైబిల్ చెప్తుంది, ఏ రాజు అయితే, ఏ నాయకుడైతే ఏ కులానికి ఏ మతానికి కొమ్ము కాయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ అతను బట్టి ఆ దేశానికి ఏం కలుగుతుంది అంటే క్షేమము కలుగుతుంది. ఏం కలుగుతుంది? మళ్ళా చెప్తుంది సామెతల గ్రంథం 29:4 ఏమని రాయబడుతుందంటే, న్యాయము జరిగించడం వల్ల రాజు దేశానికి క్షేమం కలుగు చేస్తాడంట. కాబట్టి దేశంలో మనము కూడా ఏం చేయాలంటే దేశానికి క్షేమం కలిగించాలంటే మనము కూడా న్యాయమే మాట్లాడాలి. మనోడైతే ఒకలాగా, బయటోడైతే ఒకలాగా మనం ఉండకూడదు. న్యాయం ఉండాలి. న్యాయం ఉన్న దేవుడు జీవిస్తాడు. ఇంకో మాట ఉంది, లంచాన్ని పుచ్చుకొని దేశాన్ని పాడుతారు. దేశం ఇప్పటికీ పాడైపోవడానికి, చాలా మంది ఉద్యోగాలు రాలేకపోవడానికి, దేశంలో ఏంటంటే ఒక నిరాక్షరాస్యత లేకపోతే నిరుద్యోగం ఇలాంటివి పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అధికారుల లంచాలకే పడిపోవడం. ఇప్పుడు మాటలు చెప్పాలంటే మీరు ఫీల్ అవ్వడంటే మాట చెప్తాను, లంచం ఎవడెత్తాడు? గలుసున్నవాడు ఎత్తాడు, అంతేనండి. ఉన్నవాడు ఎత్తాడు, లేనివాడు మరి ఏం చేస్తాడు? ఆడు ఎవడాడు కంటే ఆవిడకి అన్యాయం జరిగినట్టే కదా అక్కడ. కాబట్టి దేవుడు అంటున్నాడు, లంచం ఎవడైతే పుచ్చుకుంటాడో వాడు నిజంగా దేశాన్ని పాడు చేసేస్తున్నాడు. ఎవడు పాడు చేసేస్తున్నాడు? అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటి? నేను ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటున్నాడో ప్రభుత్వానికి మేలు చేస్తామని, దేశానికి మేలు చేస్తామని. గవర్నమెంట్ నీకు ఒక జీతాన్ని ఏంటి మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అవునా కదండి? ప్రైవేట్ ఉద్యోగులకు ఉంటుందా? రిటైర్మెంట్ అయితే సగం జీతం వస్తుంది వాళ్ళకి. 10% తగ్గించి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఇంకో మాట్లాడి ఆ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆ కాలంలో మన ఇంకొకరికి వెళ్ళిపోతుంది కదండి ఆ పోస్టు. అవునా కదండి? అంటే గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు వాడికి మళ్ళా బస్ టికెట్లో ఉంటుంది, ఇంకా అన్నింటిలో కదండి గవర్నమెంట్ జాబ్. అందుకనే కోరుకున్నప్పుడు అమ్మాయిలందరూ పెళ్లి చేసే వాళ్ళందరూ ఏమన్నారు, మాకు ఏమన్నా లేకుండా 10 రూపాయలు వచ్చినా పర్లేదు గవర్నమెంట్ జాబే కాదు. ఒక ఆవిడ అంటుందంటే పెళ్లి సంబంధానికి వెళ్తే ఏమన్నా లేకుండా పర్లేదు గవర్నమెంట్ జాబ్ కాదు. ఎందుకంటే ఆవిడ అంటుందంటే ఆయన ఎప్పుడైతే చచ్చిపోతే పెన్షన్తోనే బతకాలి అంటే భర్త మీద అనుకుంటా కాదు. ఏంటంటే ఆయన వెళ్ళిపోయినా అంటేనంటే ఆ సగం వచ్చేది తెచ్చేది బతకొచ్చేది. ఫారెన్ ఆడవాళ్ళు కొంత స్ట్రాంగ్గా ఉన్నారు, మగవాళ్ళే కొంత వీక్గా ఉన్నారు గవర్నమెంట్ జాబుల్లో, తప్పుతూ పడిపోతున్నారు ఏదో కొత్తగా. కానీ మీరు కసిగా సంపాదిస్తే మిమ్మల్ని బట్టి ఒకళ్ళ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎంతమంది లంచాలండి? యోగ్యత లేకపోయినా వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. ఏంటంటే యోగ్యత లేకపోయిన వాడికి జాబ్ వచ్చేస్తుంది. అందుకే చాలా నష్టాలు జరుగుతున్నాయి కదా.
ఆ వ్యక్తికి అవగాహన లేకపోయినా ఉద్యోగం చేయడం వల్ల ఆ ఉద్యోగాలు అవగాహన చేయడం వల్ల చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇంజనీర్లు కొన్ని బిల్డింగ్లు కొన్ని వంతులు కూలిపోవడానికి కారణం తెలుసా? లంచం. అవునా కదా? ఆ ఇంజనీర్ కాకపోయినా కాంట్రాక్టర్కి కొంత డబ్బు ఇచ్చేస్తే కాంట్రాక్టర్ వాళ్ళకి కావాలి. వాళ్ళ దాంట్లో అవగాహన లేకపోవడం, పనిలో నైపుణ్యత లేకపోవడం, అవి అలాగా కూలిపోవడం. ఈరోజు రోడ్లలో కూడా చాలా మంది ఒక్కొక్కసారి నేను అడుగుతూ ఉంటాను, మరి అక్కడ గ్రాండెడ్ అయితే చాలా ఇన్ని లక్షలు 2 కోట్లు గ్రాండెడ్ అవుతుంది. ఒక రోడ్లు వారం వస్తున్నాయేమో, 2వ వారంలో మళ్ళా కొట్లాడిపోతున్నాం. ఏంటంటే ఎంత నాణ్యత అక్కడ బాగా ఉంటుందండి. ఈ కాంట్రాక్టర్ అందరినీ చదివించుకుంటా వచ్చేటడికి అదే మిగిలితే దాంట్లో ఇతను మిగిల్చుకోవటం మరి. అందుకని ఆ రోడ్లు మనకు అంతమాటు రోడ్లు పాడైపోతుంది. కాబట్టి ఇదంతా దేని వల్ల పాడైపోతుందంటే లంచం. దేవుడు అన్నాడు, దేవుడి ముందే చెప్పాడు, ఏ దేశం లంచాన్ని అసహించుకుంటుంది ఆ దేశం బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. ఆఖరికి ఒక మాట చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14లో మనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. చూడండి, స్వస్థత కూడా కావాలి కదండి. తింటుంటే సరిపోతా? తిండి అరక్కే కదండి. ఈ రోజుల్లో రోగాలు వచ్చేస్తున్నాయి, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అందరికి. అవునా కదా? పాపం ఎంతో కష్టపడి బిర్యానీ పాకెట్ తెచ్చుకోవడం కానీ అది తెలియదు ఎవరికైనా. పట్టుపాడైపోయింది అన్నలాగే బయట ఫుడ్లు అసలు బాగుంటలేదు. అవునా కదండి? అందుకనే ఎవరికైనా సంపాదించుకుని వండించుకుని చాలామంది అంటున్నారు, మీరు పండించింది ఏంటంటే అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఎందుకంటే పంట కూడా ఏమైపోయింది, కలుషితం అయిపోయింది. ఓ జాకెట్ తినాలంటే భయం వేస్తుంది. అవునా? ఏదైనా ఫ్రూట్స్ తినాలన్నా భయం వేస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు సార్, పెరటికి మళ్ళీ అలవాటు పడతారు. పూర్వకాలంలో అలవాటు పడినట్టు ఇప్పుడు మళ్ళా విత్తనాలు వేసి మొక్కలు వేసుకుని మందు పెట్టకుండా ఆహారం తినాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. 3 చెట్లు నేలన్నా దాన్ని ఏం చేస్తున్నారంటే దాన్ని వ్యవసాయానికి వాడుతున్నారు. అంటే ఎవరికాలు పండించుకుని తింటే ఇప్పుడు అనారోగ్యాలు తగ్గితే బాగుంటుందని. కాబట్టి ఆరోగ్యాలు కావాలన్న దేవుడి చిత్తం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే దేవుడు అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు, వాళ్ళు కొంతమంది ఉన్న పర్లేదు, వాళ్ళు తమ్ము తగ్గించుకోవాలి, వారి చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, వారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే వీరిని బట్టి నేను దేశంలో ఉన్న రోగులను అందరినీ ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను. దేవుడి క్రైస్తవుడికి ఇచ్చిన బాధ్యత ఇది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరో తెలియకపోయినా మనం ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేస్తాం. ఈరోజు చాలా మంది క్రైస్తవ్యాన్ని అంగీకరించిన కారణం ఏంటో తెలుసా? చాలా మంది పురోహితులు, ఒకసారి ఒక బ్రాహ్మణ ఒక స్త్రీ గురించి నేను సాక్షి విన్నాను. యూట్యూబ్లో మీరే వినొచ్చు. ఆమె ఎక్కడ భద్రాచలం దగ్గర ఎక్కడో ఆయన భర్త ఎవరో బాగా వాళ్ళ కుటుంబం అంతా పురోహితులు అన్నమాట. చిన్నప్పటి నుంచి మరి ఆ మతము ఆ యొక్క భర్తీ చేసేవారు. భర్తీ చేస్తే ఏం జరిగిందంటే వాళ్ళకి చాలా ఆస్తి ఉన్నట్టు. ఆస్తిని కాపాడడం కొరకు బాగా చదువుకున్న వ్యక్తిని పెళ్లి చేసింది. చదువుకున్న వ్యక్తిని పెళ్లి చేస్తే ఆ వ్యక్తికి ఉద్యోగం చేస్తానంటే ఆ ఉద్యోగంలో డిగ్నిటీ కోసం తాగుతారు కొంతమంది. తెలుసా? డిగ్నిటీ అంటే గౌరవంగా నలుగురిలో పొరగకపోతుందని కొంతమంది మందుకు అలవాటు పడుతూ ఉంటారు. పేదలేమో రోడ్డు పక్కన తగ్గుతారు, డబ్బున్నోళ్ళు క్లబ్బుల్లో కాదు, ఏదైనా తాగుడే. కాబట్టి వాళ్ళ డిగ్నిటీ పోతుంది, అందరి మధ్యన డిగ్నిటీ పోతుందని తాగుడికి అలవాటు పడ్డాడంట. అందరూ తాగుతారు, నేను తాగితే బాగుంది. అలాగే తాగుడికి అలవాటు పడిపోయి భయంకరంగా తాగుపోతే అయిపోయాడంట. ఎంత తాగుపోతే అయిపోయాడంటే అతను మాంగారు ఏమనుకున్నాడు తెలుసా? అతని అల్లుడు గొప్ప చదువుకున్న వ్యక్తి అయితే మా తాతల పూర్వం నుండి వచ్చిన ఆస్తి కాపాడబడుతుందని చేసుకున్నారంట. అతనికి ఏం లేకపోయినా ఆస్తి కాపాడతాడు. ఈ ఆస్తి కాపాడబడుతుందని చేసుకుంటే అతడు తాగుబోతే అయిపోయి ఉన్నది అమ్మేస్తున్నాడంట. అమ్మేస్తుంటే భయంకరంగా ఆమె తట్టుకోలేక ఇంట్లో గొడవలు, ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోవడం, ఈ బాధను తట్టుకోవడం కోసం ఆమె ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా సినిమాకి వెళ్ళిపోయిందంట. ఆమె సాక్షిలో చెప్పి బాధను తట్టుకోవడానికి ఏం వెళ్ళిపోయిందంటే మ్యాట్నీకి వెళ్ళిపోయిందంట. 2-3 సినిమాలు చూసి వచ్చిందంట. సినిమాని చూసొస్తుంటే ఆ ఇంటి ముందర ఒక క్రైస్తవ ఫ్యామిలీ ఉందంటే ఎంతైనా తెలుస్తుంది కదండి. కొంతైనా తెలుస్తుంది. ఇంట్లో గొడవలు, అతను తాగేసి రావడం, బెడ్లో ఏడవడం,
బిడ్డలకు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేయడం, ఇవన్నీ చూసి ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. అయ్యా, మా ఇంటి ముందు ఉన్న పురోహితులు ఆ కుటుంబంలో చాలా భయంకరమైన గొడవలు తాగుతున్నారని ప్రార్థన చేస్తుంటే ఈమె వీళ్ళు తక్కువ జాతుల్లో వీళ్ళు మా కోసం ప్రార్థన చేయడం ఏంటి, మాకే గొప్ప గొప్పలు ఉన్నారని అసహించుకున్నారని ఆమె ఎప్పుడు రహస్యంగా ప్రార్థన చేసేది. ఒకరోజు ఉండబట్టలేక ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంటే ఎవరో లేని సమయంలో ఒక ఆవిడ వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట. అమ్మయ్య వీళ్ళ ఇంట్లో యజమానురాలు లేదు, బయటకు వెళ్ళినట్టు ఒక మాట చెప్దామని వెళ్ళి ఆ పిల్లలకి అంటున్నారంట, అయ్యా అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, మీ నాన్నగారు మాట్లాడలేదు కదా, ఒక చిన్న ప్రార్థన మేము చేస్తాము, మీరు కూడా మీరు వేసుకోవడం అనుకోండి, దేవుడు సాయం చేస్తారండి. మా కుటుంబాలు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవి, ఒక ప్రయత్నం మేము చేస్తామని చెప్పగానే వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఇప్పుడు వచ్చేసినట్టు సినిమాకి వెళ్ళి వచ్చేసిందంట. రాగానే పెద్ద పెద్ద కేకలంట, మీరు మాకు ప్రార్థన చేయడం ఏంటి, మీరు తక్కువ జాతులని ఆమెను తిట్టిందంట. తిట్టగానే కూతురు చదువుకుంది కదా, కూతురు తిరగబడిందంట. అమ్మా ఆవిడ నీ ఆస్తిని అడిగారా, నీకేమన్నా నీ ఇంట్లో ఏదైనా మేలు చేయమని అడిగారా, వాళ్ళేదో మన ఇంట్లో బాధ చూసి నాన్న పరిస్థితి చూసి ఏదో చిన్న ప్రార్థన చేసి అన్నారు, నీ సొమ్మేం పోతే చేస్తే తప్పేంటి అని అలా అంటే తల్లి ఎదిరించలేక పిల్లలు మాట్లాడుతూ చేసి వెళ్ళిపోండి అన్నారు. చేసి వెళ్ళిపోమంటే తాగేసి పడిపోన్న వ్యక్తి దగ్గరికి వచ్చి, ఏసయ్య ఈ వ్యక్తి ఎంతో మంచి ఉద్యోగం చేస్తున్నారు, చాలా త్రాగుడు వాళ్ళ కుటుంబం విలువ కోల్పోయారు, బయటికి చెప్పుకోలేని లోపల ఎంతో బాధ ఉంది ఆయన, మీరే మీ కుటుంబాన్ని బాగు చేయండి, వ్యక్తిని బాగు చేయండి అని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆ రాత్రి ఆ వ్యక్తి ఆ నాన్నగారు పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నాడంటే గదిలో నుండి. ఇలా ఆవిడ బయటకు వస్తాడంటే ఎక్కువ తాగేస్తుంటే ఎలాగే ప్రతిరోజు కేకలేస్తాడు, ఇలా కొత్త ఏంటంటే కేకలేస్తుంటే తర్వాత వాళ్ళ కూతురు లెక్కొట్టిందంట. అమ్మా ఎందుకు కేకలేస్తాడో సరే ఇల్లు అతనికి ఏమైంది ఏంటో ఊపు జరుగుతుంది ఏంటంటే అతను కేకలేస్తూ అన్నట్టుంటే నాకు ఏసై కనపడ్డాడు కల్లా అంటాడంట. గట్టిగా చెప్పండి. ఏం కనపడ్డాడంటే ఈవిడికి డోట్ వచ్చాయి, నన్ను పొద్దున బాధ్యత రాత్రికి వచ్చేసాడండి దేవుడు, పొద్దున బాధ్యత వచ్చేస్తాడా దేవుడు. సర్లే మరి ఇది ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ అల్ల రావాలి, అలాగే తెలుస్తుంది దేవుడు, ఈ దేవుడి గురించి మనకేం తెలుస్తుంది. మళ్ళీ ఆమె పిలిచారంట, పిలిచి ఏమన్నారంటే, అమ్మ మీరు పొద్దున ప్రార్థన చేసేటారు, నైట్కి వచ్చేసాడు మీ దేవుడు, ఏం చేయాలో చేయండి, మరి క్యారీ వేసేస్తాడంటే ఏం కాదండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే అది ఎంత భాగ్యం, కానీ మీరు తరచూ మందిరానికి వస్తే దేవుడు మీ కుటుంబంలో పరిస్థితులు నాకు చేస్తారంటే వాళ్ళ అలవాటు పడి మందిరానికి వస్తే ఇప్పుడు ఆయన పెద్ద సేవకుడు, ఆమె పెద్ద సేవకుడు. ఈ సాక్ష్యం అంటే 1,00,000 మంది పైగా 1,00,000 మంది చూసారు ఆమె సాక్ష్యం. మొత్తం మంత్రాల్లో మొత్తం ఆమె విధానం ఇప్పటికీ ఆమె దేవుని మందిరంలో మంచి సేవ. నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పటికీ జాబ్ ఎదిగిన విషయాలు చెప్తున్నా తెలుసా, దేవుడికి కులమత భేదాలు అనేది ఉండదు. ఇంకో మాట చెప్తాను, దేవుడు అన్నాడు నా పేరు పెట్టబడిన వారు ప్రార్థన చేస్తే నేను వారిని ఏం చేస్తాను, బాగు చేస్తాను. కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన బాధ్యత ఏంటో తెలుసా, మనకి వాళ్ళ పేర్లు తెలిసినా తెలియకపోయినా, వాళ్ళు మనల్ని అంగీకరించకపోయినా మన బాధ్యత ఏంటో తెలుసా, క్రైస్తవుల బాధ్యత ప్రార్థన చెయ్యాలి. అందుకే అంటాం రౌడీల కోసం ప్రార్థన చేస్తాం, మాంత్రికుల కోసం ప్రార్థన చేస్తాం, మీరు అందరూ మారాలని ప్రార్థన చేస్తాం, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తాం మాకు తెలియదు, కానీ మనం చేసే ప్రార్థన ఏదో ఒక దిన ఆ వ్యక్తిని రక్షణలోకి తీసుకొస్తుంది, పాడైపోయిన వ్యక్తిని బాగు చేస్తారు. అందుకే దేశం బాగుండాలంటే ఆఖరికి చెప్తాను, ప్రార్థించే వాళ్ళు ఉండాలి. ఎవరు ఉండాలంటే ప్రార్థించే వాళ్ళు ఉండాలి. అలాగా ఏ దేశం బాగుంటుందంటే మళ్ళా మూలవాక్యానికి వచ్చేస్తున్నాం, దేశమా యెహోవా మాట విను. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవునికి లోబడతారో, దేవుని యొక్క భయభక్తులు కలిగి మేలు చేయను ఎలా చేస్తారో ఆ దేశం బాగుంటుంది. అలాగ మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. అట్టి కృప మనకి దేవుడు దయచేయను గాక. మోకరించుదాం ప్రార్థన.